నమస్తే, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. దున్నేవాడిదే భూమి, కంపెనీలో పనిచేసేవాడిదే ఉత్పత్తి లాంటి సొగసైన అందమైన నినాదంతో సామాన్యుల బుర్రల్లో ఆశలు నింపి తమ గల్లాలో నింపుకున్న సిద్ధాంతం ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిజం సిద్ధాంతం ఒక్కటి మాత్రమే. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే నక్సలిజం పేర మన దేశంలోనే కాకుండా ఆ సిద్ధాంతం మొదలైన రష్యా, చైనాలో కూడా ఆ సిద్ధాంతం ఒక విఫల సిద్ధాంతంగా మిగిలిపోయింది. కానీ ఇప్పటికీ మన దేశంలో కుహనా కమ్యూనిజం వాదులు కమ్యూనిజం, సోషలిజం అంటూ నీతి వాక్యాలు చెబుతూ అమాయకుల బుర్రలు నింపేస్తూనే ఉంటారు. మనలో కూడా చాలామంది వారి మాటలు నమ్మి కమ్యూనిజం సిద్ధాంతం మంచిదే కానీ ఆచరణ సాధ్యం కానిది అంటూ ఒక రకమైన భ్రమలో మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మరి మంచి సిద్ధాంతం అయితే అది పుట్టిన చోట కూడా ఎందుకు విఫలమైంది? అలాగే కమ్యూనిజాన్ని అనుసరించిన దేశాలు కమ్యూనిజం స్థానంలో కార్పొరేటీకరణను ఎందుకు చేశారు? మావోయిజం పేరిట రైతులకు ఇచ్చిన భూమిని మళ్ళీ ఎందుకు లాక్కున్నారు? మళ్ళీ ఎందుకు రైతులకు భూములపై హక్కులు కల్పించారు? వ్యవసాయ విధానంలో కార్పొరేటీకరణ ఎందుకు తీసుకువచ్చారు అంటే సమాధానాలు వీరి దగ్గర ఉండవు. అసలు ఈ సమాచారం ఎందుకు సమాజానికి తెలియనివ్వరు అనేది కూడా ఇక్కడ కోట్ల రూపాయల ప్రశ్న. దీనికి తోడు కొందరు మేధావుల ముసుగులో యువత నక్సలిజం వైపు మరలే విధంగా పాటలు, నృత్యాలు, కవితలు, కథలు, కాకరకాయలు లాంటివి రాసి యువత నక్సలిజం వైపు వెళ్ళేలా ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రధానమైన వ్యక్తి మనకు గద్దర్ కావచ్చు, వరవరరావు కావచ్చు, విమలక్కలు కూడా కావచ్చు. గద్దర్ గురించి తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరు. ఈ విషయంలో అంతటి ప్రాముఖ్యత సాధించుకున్నారు ఆయన. గ్రామాన తిరిగి తన ఆట పాటలతో యువతను ఉద్రేకపరిచారు. దీంతో ఆయన పాటల మూలంగా వేలాది మంది యువత నక్సలిజం ప్రభావానికి గురై అడవుల బాటలు పట్టారనే విమర్శలు సమాజంలో అనేకం ఉన్నాయి. అలాగే శ్రీశ్రీ లాంటి వారు పేదలు, ఆకలి కలయికలతో ఎన్నో కవితలు రాయడం మూలంగా యువత కూడా ఒక విధమైన ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, రాజ్య వ్యతిరేకత కావచ్చు అనే భావనకి లోనయ్యారు. అలాగే అరుణోదయ కళామండలి పేరుతో విమలక్క లాంటి వాళ్ళు కూడా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ సమాజంలోని యువతను నక్సలిజం వైపు మరలేలా అర్బన్ నక్సల్స్ కింద కూడా మనం వారిని మాట్లాడుకోవచ్చు. నాడు అంటే నక్సలిజం భారతదేశంలో ప్రవేశించే క్రమంలో అంటే దాదాపు 1967లో మొదటగా మనకు నక్సల్బరిలో పశ్చిమ బెంగాల్ జిల్లాలోని నక్సల్బరిలో ప్రారంభమై మన దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో విస్తరించింది. 182 జిల్లాల్లో దాని ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా కానీ ప్రస్తుతం ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలలోని దాదాపు కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అది కూడా నేడో రేపో అంతం కానుంది. ఈ మేరకు ఈ దేశపు హోంమంత్రి అమిత్ షా 2026 నాటికి 26 డిసెంబర్ నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే నేడు ఈ నక్సలిజం అర్బన్ నక్సలిజంగా మారడమే కాకుండా నాటి దున్నేవాడిదే భూమి నినాదం నుండి పనిచేసేవాడిదే కంపెనీ లాభం అనేంతగా నాడు ఎదిగింది. కానీ దీనికి ఏ సమాజాన్ని రెచ్చగొట్టి విప్లవాన్ని తీసుకురావాలని చూశారో ఆ సమాజం నుండే మద్దతు కరువవడంతో ఇప్పుడు కొత్తగా కులాల పేరుతో, మతాల పేరుతో, కుల అంతరాల పేరుతో వీరి భావజాలం ప్రవహిస్తోంది. అది అలా ఉన్నప్పటికీ అసలు ఈ మావోయిజం, లెనినిజం, నక్సలిజం పుట్టిన రష్యా, చైనాల్లోనే ఇప్పుడు కనుచూపు మేరలో కూడా లేకుండా కనుమరుగైపోయింది. అసలు ఈ నక్సలిజం కారణంగా రష్యా, చైనాల్లో 1917 నుండి దాదాపు 1930 వరకు ఒక 10 కోట్ల ప్రాణాలను తీసింది అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది 100% 100కి 100 పాళ్ళు నిజమైన వాస్తవం.
మొదట సోషలిజం కమ్యూనిజం పేరుతో కార్ల్ మార్క్స్ విధానాలంటూ 1920-1930 ప్రాంతాల్లో భూమి కలెక్టివైజేషన్ పేరుతో రైతుల దగ్గర నుండి భూములందరివి లాక్కొని ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని వ్యవసాయం చేయించారు. దీంతో ఉక్రెయిన్లో తీవ్ర కరువు సంభవించి ఆకలితో కూడా లక్షలాది మంది చనిపోవడానికి కమ్యూనిస్ట్ నాయకులు కారణమయ్యారు. దీనికి కారణం భూమి ప్రభుత్వం దగ్గర ఉండడంతో ఎవరూ సరైన పద్ధతిలో పని చేయకపోవడమే. కానీ చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించి ప్రజాధనాన్ని మాత్రము కాజేశారు. కానీ మార్కెట్లో నిత్యావసర సరుకులు లేకపోవడంతో ఆకలితో లక్షలాది మంది ఈ సందర్భంగా చనిపోయారు. ఇక చైనాలో కూడా లెనిన్ మావోల ప్రభావంతో సోషలిజం పేర 1953-58లో మావో జెడాంగ్ సమానత్వం పేరిట ప్రజల భూములు లాక్కోబడ్డాయి. ప్రజల భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిని పాశవికంగా చంపుతూ రక్తపు టేరులు పారించి బలవంతంగా వారి భూములను లాక్కున్నారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ రష్యాలో జరిగినట్లుగానే ఆహార కొరత ఏర్పడింది. మొదట కొంత మెరుగ్గా అనిపించిన 1978 నాటికి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వ్యవసాయ ఉద్యోగులు అందరూ కూడా దొంగలెక్కలు చూపించి ప్రజాధనాన్ని కాజేశారు. చేసేది లేక చైనా తిరిగి భూములను లీజుకు ఇచ్చే పద్ధతి తీసుకువచ్చి ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలిపింది. కానీ ప్రస్తుతం అటు రష్యాలో కానీ ఇటు చైనాలో కానీ వ్యవసాయ భూములన్నీ కూడా రైతుల వద్ద నుంచి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చైనా రష్యాలలో సామాన్య రైతుల వ్యవసాయం చేయలేక కార్పొరేట్ సంస్థలకు తమ భూములను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు రష్యాలో వ్యవసాయ భూముల్లో గణనీయమైన భాగం పెద్ద వ్యవసాయ సంస్థలైనటువంటి కార్పొరేట్ హోల్డింగ్స్ వద్ద ఉన్నది. 2023 నాటికి 73 ప్రధాన సంస్థల్లో దగ్గర 17.4 మిలియన్ హెక్టార్ల భూమిని వారు వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇందులో టాప్ 5 సంస్థలుగా 4.4 మిలియన్ హెక్టార్ల భూమిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ప్రోడిమిక్స్, రుసాగ్రో, మిరాటోర్గ్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్నాయి. చైనాలో కూడా 1978 డెంగ్ సంస్కరణల తర్వాత చిన్న రైతుల వ్యవసాయ క్షేత్రాలు 0 వద్దకు పడిపోయాయి. 2025 నాటికి 30% వ్యవసాయ భూమి ఇప్పుడు చైనాలోని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వద్దకి చేరిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్సలిజం మన దేశంలోకి 1967 ప్రాంతంలో బెంగాల్లోని నక్సల్ బరిలో మొదటగా కనబడి దేశంలోని 20 రాష్ట్రాల్లోని 182 జిల్లాలకు పాకింది. మన తెలుగు ప్రాంతంలోని ముఖ్యమైన వారిలో కొండపల్లి సీతారామయ్య, నంబాల కేశవరావు, వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, నల్లా యాదిరెడ్డి, సుబ్బారావు పానిగ్రహి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్, కట్టా రామచంద్రారెడ్డి, సుజాత లాంటి వారెందరూ మనకు దేశ నక్సలిజం నాయకులుగా కనబడతారు. ప్రస్తుతం వీరిలో చాలా వరకు పోలీస్ ఎన్కౌంటర్లలో చనిపోయారు. కానీ నక్సలిజం ఎక్కడైతే పురుడు పోసుకోవస్తుందో అక్కడ అభివృద్ధి అన్న మాటే మనకు కనబడదు. నక్సలిజం సిద్ధాంతం, మావో లెనినిజం సిద్ధాంతంల పేరుతో దాదాపు 30 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ను పాలించిన జ్యోతిబసుని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఎలాంటి దరిద్రం ఉందో మనం కల్లారా చూస్తున్నాము. నక్సలిజం ఉనికి ఎక్కడైతే కనపడుతుందో అక్కడ ఒక రోడ్డు వేయనియరు, ఒక విద్యుత్ ఫెసిలిటీ రానివ్వరు, కనీసం ఒక పాఠశాల కూడా అక్కడికి రానివ్వరు. అంతా చీకటిమయం. ప్రజలంతా అడవుల్లో చీకట్లో గుట్టల మధ్య బ్రతకాలనే ఆలోచనతో వాళ్ళ యొక్క అంటే బయటి ప్రపంచ వ్యక్తులందరికీ కూడా ద్రోహులు, సామ్రాజ్య వ్యతిరేకులు, భూస్వాములు, బూర్జువాలు అనుకుంటూ వారి యొక్క భావనల్లోకి, నెగిటివ్ భావనలోకి తీసుకువెళ్ళి సామాన్య ప్రజలను తుపాకీ నీడన భయపెడుతూ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఉంటారు.
ఇలా అభివృద్ధి లేని ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో చెప్పమంటే వీళ్ళ దగ్గర మాత్రం సమాధానం ఉండదు. తుపాకీ అండన ప్రజలను కాపు కాస్తూ పైగా రాజ్యం హింసిస్తోంది అంటూ మాట్లాడుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి సాటి మనుషులను చంపుకుంటూ వెళ్ళే వీళ్లకు రాజ్యం హింసిస్తోంది అనే అర్హత ఎవరిచ్చారు? ఒకప్పుడు కమ్యూనిజం చేరిన ప్రపంచంలోని ఎన్నో దేశాలు, సోవియట్ యూనియన్ కావచ్చు, చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, తూర్పు ఐరోపా లాంటి దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నాయి. ఇదే మావోయిజం పుట్టిన రష్యా, చైనాలో నక్సలిజం అంటే తూటాలతో జల్లెడ పడతారు. కానీ మన దేశంలో మాత్రం ఇంకా మేము తుపాకీతో రాజ్యాధికారం సాధిస్తామంటూ యువతను రెచ్చగొడుతూ వారిని అడవుల బాట పట్టేలా ప్రేరేపిస్తూ ఉన్నారు. మందు పాత్రలు పేర్చి సాటి మనుషులను రాక్షసుల మాదిరి పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. మనం ఇది కూడా వీడియోల్లో ఇంతవరకు మునుపటి వీడియోల్లో మనము చాలా వరకు నక్సలిజంపై చర్చించుకున్నాం. కానీ మన దేశంలో కేవలం నక్సలిజం కారణంగా దాదాపు 50,000 మంది భారతీయులు ఇప్పటి వరకు గడిచిన 25 సంవత్సరాల్లో చనిపోయారు. ఇందులో చనిపోయిన వారిలో 99.99% సామాన్య పేద ప్రజానికమే ఉన్నారు. వీరంతా ఏం పాపం చేశారు? ఈ కమ్యూనిజం, నక్సలిజం సిద్ధాంతాల కొరకు సామాన్యులు తమ ప్రాణాలు ఇస్తా ఉంటే ఇదే సిద్ధాంతాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని చివరకు జనజీవన స్రవంతి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం పోగేసుకొని సామాన్యుడిలా సన్నాయి నొక్కడం దేనిని సూచిస్తుంది? ఇది యువత అర్థం చేసుకుంటే నక్సలిజం లేదా మావోయిజం అనే మాట నోట్లోంచి వచ్చిన వాడిని అక్కడికక్కడే జనం ఉప్పు పాతర వేస్తారన్నది నగ్న సత్యం.